నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. బలూచిస్తాన్ ప్రాంతంపై పాకిస్తాన్ పట్టు కోల్పోయినట్టేనా? బిఎల్ఏ ఆర్మీని పాక్ సైన్యం తట్టుకోలేకపోతుందా? బలూచ్ సైన్యం దాటికి ఆ దేశం ముక్కలు కానుందా? ఇక ఆ దేశం మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి, బలూచిస్తాన్ భవిష్యత్తు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బలోచిస్తాన్లోని సాయుధ మిలీషియా బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత 2 రోజులుగా పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా భారీ దాడులు చేస్తోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని క్వెట్టా, మష్టుంగ్, కలాట్, గ్వాదర్, నుష్కి, దల్బాదిన్, ఖరాన్, ఓర్నాచ్, పంజాగుర్, తుంప్, పాష్నీతో సహా 11 నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ 11 నగరాల్లో బలూచ్ సాయుధ దళాలు ఆర్మీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు మరియు ఐఎస్ఐ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం రాజధాని క్వెట్టా శివార్లలో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది. అక్కడ బలూచ్ యోధులు అవామ్ బ్యాంకు నుండి 3.8 బిలియన్ల రూపాయలను దోచుకొని ఆపై దానిని తగలబెట్టారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తగలబెట్టారు. అక్కడున్న పోలీసులందరినీ చంపేశారు. అలాగే క్వెట్టాలో రాకెట్ లాంచర్తో పోలీసుల వ్యానును లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అందులో ఉన్న 2 పోలీసులు మరణించారు. బలోచిస్తాన్ విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల వెలుపల మోహరించిన ఆర్మీ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ రాకెట్ లాంచర్ను ప్రయోగించారు. గ్వాదర్లోని పాకిస్తాన్ సైనిక స్థావరంపై బలూచ్ యోధులు భీకర దాడి చేశారు. ఈ ఘటనలో 3 సైనికులు, 5 బలూచ్ ఆర్మీ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా రాజధాని క్వెట్టాను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే హైవేను తమ ఆక్రమణలోనికి తీసుకున్నారు. ఇప్పటి వరకు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో 15 పేలుళ్లు జరిగాయి. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్పాజ్ బుగ్వి క్వెట్టాలో గట్టి భద్రత మధ్య బిఎల్ఏ దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. 10 మంది పోలీసులు, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది మరణించారని ఆ రాష్ట్ర మంత్రి మొహిన్ నఖ్వీ ధృవీకరించారు. ఈ వారం ప్రారంభంలో పంజ్గుర్, హర్నైల ప్రాంతాలలో ఉగ్రవాద నిరోధక చర్యల తర్వాత హింస జరిగింది. ఆ ఘటనలో 41 మంది ఉగ్రవాదులు మరణించారు. నుష్కీలోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ను, ఫ్రాంటియర్ కార్ప్స్ స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు బిఎల్ఏ ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడులు చేసింది తామే అని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తన సంస్థకు చెందిన 2 మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారి 50 మందిని చంపినట్లు తెలిపింది. ఆసిఫా మొఘల్ దాడిలో పాక్ సిబ్బంది సహా 50 మంది మృతి చెందగా, మరో మహిళ చేసిన ఆత్మాహుతి దాడిలోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 2వ మహిళా బాంబర్ పేరును బిఎల్ఏ వెల్లడించలేదు. బలోచిస్తాన్లో భద్రతా దళాలే లక్ష్యంగా హిరోఫ్ పేరుతో 2వ దశ ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఆదివారమే ప్రకటించింది. అయితే పాకిస్తాన్ యథావిధిగా ఈ దాడి వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆరోపించారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ ఆయుధ, నిధుల సహకారం చేసిందని చెప్పారు. అందువల్లే ఇంతగా విరుచుకుపడ్డారని, తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించగా భారత్ దీన్ని ఖండించింది. పాక్లో అంతర్గత అధికార దాహమే దానికి కారణమంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి వెనుక భారత్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి వాటిని భారత్ ప్రోత్సహించదని పేర్కొన్నారు. పాకిస్తాన్ నాయకత్వం చేస్తున్న నిరాధార, అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం, అధికార దోపిడీ నుంచి అక్కడి ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు కథనాలను పాక్ కల్పిస్తుందని ఊహించామని, అంతర్జాతీయంగా వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందన్నారు. పాక్ ఎన్ని వితండవాదనలు చేసినా ఎవరూ మోసపోరని రణధీర్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎమిలెంట్లను ఆపడానికి పాక్ ఆర్మీ కౌంటర్ ఆపరేషన్ను నిర్వహించింది. బిఎల్ఏ మిలిటెంట్లను పాకిస్తాన్ మిలిటరీ ఏరివేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలోచిస్తాన్ మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్తాన్ మిలిటరీ పేర్కొంది. ఈ ఆపరేషన్లో 15 మంది సెక్యూరిటీ సిబ్బంది, 18 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మిలిటరీ వెల్లడించింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో బలూచిస్తాన్లో
రెబల్స్, మిలిటరీ మధ్య తీవ్ర స్థాయిలో ఫైరింగ్ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఈ మిలిటెంట్లను ఏరివేయవచ్చు, ఇప్పటికిప్పుడు తిరుగుబాటును అణిచివేయవచ్చు. కానీ ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందన్నదే ప్రశ్న. సమస్య మూల కారణాలకు వెళ్ళకపోతే తిరుగుబాటు ఎప్పటికైనా తగ్గదన్నది పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. బలోచిస్తాన్ను పాక్లో కలిపినప్పుడే ఈ సమస్య ఉత్పన్నమైంది. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలోచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. పాక్కు స్వాతంత్ర్యం రాకముందే రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో బలోచ్ విలీనమైంది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలోచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమైంది. బలోచిస్తాన్ ఎక్కువగా బీడువారినట్లు కనిపించినప్పటికీ ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాంగి జిల్లాలోని రెకోదిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్ పలు ప్రాంతాల్లో సీరం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బలూచ్కు సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లు బలూచ్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నారు. ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు, పోలీస్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసుకుంటే బలూచ్ ప్రాంతంపై పాక్ ఆర్మీకి పట్టు లేనట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ ఈ ప్రాంతంపై దృష్టి సారించాలి. ఆ ప్రాంతంలో నుంచి వస్తున్న నిధులను తిరిగి బలూచిస్తాన్కే కేటాయించాలి. లేకపోతే అక్కడి ప్రజల తిరుగుబాటుతో పాకిస్తాన్ ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇప్పటికైనా ఆ దేశపు పాలకులు ఈ విషయంపై దృష్టి సారిస్తారా, లేకపోతే ఇదే ధోరణిని అవలంబించి బలూచ్ ప్రాంతాన్ని వదులుకుంటారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.